కొంపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సంగా వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వరి, మొక్కజొన్న తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి నెలలోనే వరి పోతున్న ప్రారంభం అయినప్పటికీ రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టిన తర్వాత హడావుడిగా కొనుగోలు ప్రారంభించిందని అన్నారు. రైతు భరోసా, గన్ని బ్యాగులు కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతుందని అన్నారు. అనంతరం ఎంఆర్ఓకి రైతు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఏప్రిల్ 6వ తారీఖున మన ఖమ్మంలో 5వ తారీఖున మేము ధర్నా చేస్తే 6వ తారీఖున పొద్దున్నే హడావుడిగా అన్ని సెంటర్స్లో ఒక బ్యానర్ అయితే పెట్టారు. ఇవాళ మే 12వ తారీఖు వచ్చింది, 13. ఇవాళ కొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. జిల్లాలో 3 మంత్రులున్నా ఏనాడు కూడా సమీక్ష చేయకపోవటం, కొనుగోలు కేంద్రాలకు ఒక్కదాన్ని కూడా సందర్శించకపోవటం, క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని ఏమాత్రం కూడా వాళ్ళు చెవికెక్కించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనకు తల వంచి నిన్న ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అవసరమైతే కలెక్టర్లు మేము సస్పెండ్ చేస్తాం, మీరు సక్రమంగా వ్యవహరించబోదని చెప్పి నేను హెచ్చరిక చేయడం జరిగింది. ఏప్రిల్ 6 ఎక్కడ, మే 13 ఎక్కడ? మరి ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం ఉందా, నిద్రపోతుందా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు కరోనా వచ్చింది. కరోనా టైంలో కూడా మనిషి కూడా రోడ్డు మీద తిరిగి బతకడని ఒక సందర్భంలో రైతాంగం ధాన్యం కళ్ళాల్లోకి వచ్చింది. మరి కరోనా సమయంలో కూడా ఇంత ఇబ్బంది రైతులు పడలే. బస్తాలకు కానీ, కాటాలకు కానీ, లారీలకు కానీ, మిల్లులకు కానీ. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. కానీ ప్రధానంగా ఇవాళ మరి 45 రోజులు కావస్తున్న కోతలు మొదలై కోతలు పూర్తిగా వచ్చినాయి. 70% ఇప్పటికే రైతాంగం ప్రైవేటు మిల్లులకు పంపించడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, మేము సన్న బియ్యానికి కూడా యాసంగిలో బోనస్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మరి నేను అడుగుతున్నా, ఇవాళ 70% ప్రైవేటు మిల్లులకే ఈ ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రాల సంబంధం లేకుండా అమ్మిన రైతుల్ని మీరు ఏ రకంగా గుర్తిస్తారని చెప్పి నేను అడుగుతున్నా. అంటే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉందో రైతాంగ సమస్యలను బట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యూరియా దొరక్క మనకి ఇబ్బంది జరిగింది. రైతు యొక్క బీమా సక్రమంగా అమలు కావట్లేదు. రైతుకి సంబంధించి ఎకరానికి మేము కేసీఆర్ ఇచ్చేదానికంటే రెట్టింపేస్తాం డబ్బులు అని చెప్పి రైతు భరోసా మీద వాళ్ళు హామీ ఇచ్చి 2 సీజన్లు ఎగ్గొట్టారు. ఇప్పటికీ ఎకరానికి 2 ఎకరాలకు వేసింది. అది కూడా 2 నెలలు బట్టి ఎకరమే. ఇప్పటికీ కోతలు అయిపోయినాక ఇప్పుడు మరి రేపు జూన్లో వర్షాకాలం నాట్లు మొదలైతాయి. అంటే ఈ సీజన్ ఎగ్గొట్టింది, పోయిన సీజన్ కూడా ఎగ్గొట్టింది. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం రైతాంగం యొక్క సమస్యల మీద నిర్లక్ష్యం వహిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో పక్కన ఇవాళ మిల్లర్స్ ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మనం అర్థం చేసుకోవాలా. అంటే ఇవాళ మిల్లర్స్కి సంబంధించి ఒక సమీక్ష పెట్టకపోవటం, వాళ్ళ సమస్యలను కూడా వినకపోవటం, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో కూడా మరి ఏమాత్రం కూడా పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ 12 కేజీలు కింటాకి తరుగు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, రైతు ఏదో ఒక రకంగా బాధపడి మేము తగ్గించుకుందామంటే దానికి కూడా దిక్కు లేదు. ఇవాళ రాజకీయ జోక్యం పెరిగిపోయింది మన సత్తుపల్లి నియోజకవర్గంలో.
బస్తాలు ఇవ్వాలంటే పార్టీ చుట్టం, కాటాలు వేయాలంటే పార్టీ చుట్టం, లాస్ట్కి మిల్లు యజమాని బతిలాడితే ఆ మిల్లులకు ఫోన్ చేసి బెదిరించడం. సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ రకమైన పరిస్థితి ఎప్పుడు లేదు. రైతు కేంద్రంగా పనిచేయాలి తప్ప రాజకీయాల కేంద్రంగా ఈ రోజు ధాన్యం కొనుగోలు నడుస్తున్నాయి. బస్తాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఉంటున్నాయి, ట్రక్ సీట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఉంటున్నాయి. ఇవాళ ఏరుగడ్డలో మన 2 లారీలు లోడ్ అయిపోయిన తర్వాత మిల్లు బతిలాడుకొని పక్క గ్రామాలు మాట్లాడితే ఆ మండలపాడు గ్రామానికి ఫోన్ చేసి బెదిరించి ఆ బస్తాలు అక్కడ దించిచ్చారు. కొత్త కారాయగూడెంలో అక్కడ ఉన్న గ్రామ దీపిక ఆ స్థాయిలో నేను మాట్లాడకూడదు, కానీ వాళ్ళు మార్చమని చెప్పి కలెక్టర్ గారికి ఇచ్చిన దిక్కుముక్కు లేదు. లంకాసాగర్లో అక్కడున్న ఇన్ఛార్జిని మార్చమని చెప్పినా మార్చే పరిస్థితి లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏజెంట్లుగా మారిపోయి ఇవాళ ఈ కొనుగోలు కేంద్రాలను కూడా అధికారం చేయాల్సిన ఈ కొనుగోలని కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యవేక్షణలోకి ఈ యొక్క వ్యవస్థను తీసుకుని వెళ్ళారు. మరి ఇది మంచిదా ప్రజాస్వామ్యానికి? దయచేసి ప్రజలు ఆలోచించాలా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాజకీయం చూసినామా? రైతు బంధు వస్తే రైతు అయితే దానికి సంబంధించిన ఎవరు రైతు అయితే వాళ్ళకి ఇచ్చారు. రైతుకు సంబంధించిన బీమా ఎవరైనా చనిపోతే రాజకీయాలు చూడలే. మా ప్రమేయం లేకుండా రాజకీయ నాయకుల ప్రమేయం వారం రోజుల్లోనే 5 లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళ అకౌంట్లో పడ్డది. కళ్యాణ లక్ష్మి వస్తే రాజకీయం చూడలే. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తే మేము రాజకీయం చూడలే. వాళ్ళు ఎవరైనా నిరుపేద మాకు ఇస్తే ఊర్లో వాళ్ళని కూడా నచ్చజెప్పి మీరు దానికి మీరు అడ్డుపెట్టబాకండి, మన వాళ్ళకి మనం నిరుపేద కాబట్టి చూడాలని చెప్పి మేము సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినాం. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారే గీటరాయిగా పనిచేయాలి తప్ప ఈ ప్రభుత్వ పథకాలు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతే మరి భవిష్యత్తులో ఇలా మౌనంగా ఉండొచ్చు. మీకేదో లోకల్ బాడీస్లో కొంత అనుకూలంగా వస్తే మీరేదో అనుకోవచ్చు, కానీ ఇది ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా వచ్చినట్టు కాదు. దయచేసి అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ యొక్క సంస్కృతి లేదు. మీరు కూడా దానికి అలవాటు పడి వాళ్ళ యొక్క ఒత్తిడికి లొంగి కోఆపరేటివ్ ఫీల్డ్ సెక్రటరీ బస్తాలు వాళ్ళు చెప్పినట్టు గీయటం, ఐకేపీ సెంటర్లో వాళ్ళకి చెప్పినట్టు ఇవ్వటం, డిసిసిబి సెంటర్లో వాళ్ళకి చెప్పినట్టు ఇవ్వటం, డిసిఎం సెంటర్లో వాళ్ళు చెప్పినట్టు గిని బస్తాలు కాంగ్రెస్ నాయకుడు ఇంటికి పోయి తీసుకుని రావాలట. ఇది సత్తుపల్లి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో నడుస్తుంది. ఈ బాధపడలేకనే 70% మంది రైతులు పచ్చోట్లు అమ్ముకురు కళాల్లో. ఇవాళ సత్తుపల్లి మండలంలో 99% 2 ఊర్లు తప్ప మొత్తం కూడా మరి రైతులు బయట మిల్లులకే, అది ఆంధ్రాకి పెద్దాపురం కానీ లేకపోతే ఇంకా వేరే ఇంకా 2-3 ప్రాంతాలు ఉన్నాయి, మండపేట, ఇట్లాంటి ప్రాంతాల్లో రైస్ మిల్లులకు అమ్ముకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 45 రోజుల తర్వాత ఇప్పుడు కళ్ళు తెరవటం ఏంటి? మీరు ఎందుకని ముందు సమీక్షించలే? ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మీరు ఒక్కసారైనా సమీక్ష పెట్టి ఒక కొనుగోలు కేంద్రానికి వెళ్ళారా? రైతుల బాధలు చూసిరని చెప్పి నేను అడుగుతున్నా. రెండో పక్కన ఇవాళ వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయండి మేము కొంటామని చెప్పి ప్రభుత్వం వదిలికొట్టింది. ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నలు సాగు చేశారు. ఇవాళ కల్లూరుగూడెంలో గోడౌన్లో ఒక ట్రాక్టర్ దింపాలంటే 12 రోజులు సీరియల్. మరి ఖమ్మానికి ఎంత దూరం? అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చూడడు, ఎంఆర్ఓ గారు వచ్చి చూడడు, కలెక్టర్ గారు పోయి సమీక్షించడు. ఏందా బాధ అని మేము మొన్న ధర్నా చేసి మేము పోతే హమాలీలు దొరక ఇబ్బంది పడుతున్నాం అని చెప్తారు. ఎర్రటి ఎండలో రైతులే బస్తాలు కొనుక్కొని వచ్చి రైతులే ట్రాక్టర్ కిరాయి లారీ కిరాయి పెట్టుకుంటే 5 రోజులు ఒక్కొక్క లారీ 10 రోజులు ఉంటే ఈ వెయిటింగ్ ఛార్జీలు రైతుల మీద ఎంత పడుతున్నాయి? ఇప్పటికే మొక్కజొన్న ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల మద్దతు ధర కోల్పోయి కింటాకి 800 రూపాయలు రైతులు నష్టపోయారు. వరి ధాన్యం కింటాకి 500 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈ రకమైన పరిస్థితి ఎందుకుంది, దాపురించింది? గతంలో కేసీఆర్ గారు పంటలు ఉత్పత్తి వస్తుందంటే నెల రోజుల ముందే కలెక్టర్ల సమీక్ష పెట్టేవాడు, శాసనసభ్యులను అప్రమత్తం చేసేవాడు. మేము కింది స్థాయిలో అన్ని కొనుగోలు సెంటర్లకి స్వయంగా తిరిగి బస్తాలు ఇవ్వంటే ఒక మహిళా రైతు మాకు ఫోన్ చేసినా మేము బస్తాలు పంపించినాం. లారీ రాలేదంటే లారీ యజమానులతో మాట్లాడినాం. అవసరమైతే లారీ దొరకపోతే రోడ్డు మీద పోలీసు అధికారులను పెట్టి బయటికి పోయే ఖాళీ లారీలు ఆపైనా రైతులకు ఈ కాటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించగలిగినాం తప్ప ఈ రోజు ఆ రకమైన పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వ్యవసాయం ఒక పండగ ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవాళ అత్యంత దుర్మార్గకరంగా రైతు యొక్క పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికైనా
ఈ రాజకీయ జోక్యం నివారించుకోకపోతే మీ మీద మా మౌనం చేతకాంతనం అనుకోవద్దని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మిమ్మల్ని ముట్టడించే పరిస్థితి వస్తుంది, నిలదీసే పరిస్థితి వస్తుంది. మీరు చాలా రాష్ట్రాల్లో చూస్తున్నారు ప్రభుత్వాలు ఎట్లా మారుతున్నాయో. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇట్లాంటి పరిస్థితులకు మీరు తావివ్వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఇప్పటికైనా ఎక్కడైతే ధాన్యం కొనుగోలులో కానీ మొక్కజొన్న కొనుగోలులో కానీ ఇబ్బంది జరుగుతుందో తక్షణమే ఆ రైతులను ఆదుకోండి. ధాన్యానికి సంబంధించిన బస్తాలు ఇవ్వండి. ఐకేపీ సెంటర్లో రాజకీయం మానుకొని తక్షణమే ట్రక్ షీట్లు ఇవ్వండి, వాడికి కాల్చిన లారీలు ఇవ్వండి. నిన్న కూడా డిఎం సివిల్ సప్లైతో మాట్లాడితే ఇవాళ వరంగల్ జిల్లా అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు మిల్లులు కేటాయించారు, సమస్య లేకుండా చేస్తారని చెప్పాడు. అధికారుల దగ్గరికి మనం ప్రతిపక్షం ఓడిపోయినా మనమే పోతున్నాం తప్ప అధికార పక్షం ఉన్న వాళ్ళకి చెమకుట్టినట్టు లేదు. మనం ఈ ధర్నా పెడితే రేపు పోటీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ విమర్శించడం అది అసమర్థ పని, చేతకాంతనం. దమ్ముంటే మీరు ధాన్యం కొనుగోలు చేయాలి తప్ప మనం ధర్నా చేస్తే దానికి ప్రతిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనల్ని విమర్శించే పరిస్థితి. ఇట్లాంటి చేతకాని పనులలో ముందుంటున్నారు తప్ప రైతులకు మేలు చేసే దాంట్లో ఎవరు కూడా ముందుండట్లే. ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా అంశాల్లో రాజకీయ జోక్యం మీరిపోయింది. ఇప్పటికే ప్రజలు చూస్తూ మౌనంగా ఉన్నారు. మనం పొరపాటు చేశామని. మనం కూడా ఓడిపోయినందుకేం బాధపడట్లేదు, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. సరే, ప్రజలకు కూడా తెలవాలా, ప్రజలకు కూడా అర్థం కావాలని చెప్పి మనం నమ్రతగా ప్రజలు మనకు అధికారం ఇవ్వకపోయినా ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మనం ఈ ధాన్యం కొనుగోలులో మనం ఏ రకమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాలా. ఇవాళ ఏ రకంగా అరాచకాలు చేస్తున్నారో అధికార పార్టీ వాళ్ళు మన సత్తుపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయానికి చెక్ వస్తే గ్రామ కాంగ్రెస్ నాయకుడు వస్తే తప్ప ఆ చెక్ ఇవ్వనని అవసరమైతే రిటర్న్ పంపించే ఒక మూర్ఖ పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తుంటే ఇంతకంటే చాలగానితనం, అసమర్థత, సిగ్గులేనితనం ఇంకోటి ఉందా? మనం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయానికి చెక్ వస్తే వాళ్ళు ఎవరైనా ఊళ్ళో నాయకుడు జోకెళ్ళేది మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఇస్తే పిలిచి మనం చెక్ ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి వస్తే పిలిచి మనం కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడమే కాకుండా ఒక చీర కూడా పెట్టి మనం గౌరవించినాం. అదేవిధంగా రైతు బంధు గాని రైతు బీమా గాని ఏ పథకం వచ్చినా కూడా మనం ఏ రకంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయడం జరిగిందో దయచేసి రైతు సోదరులు అర్థం చేసుకోవాలా.